ప్రపంచ క్రైస్తవులైన వాళ్ళరా, ఈ ఉదయకాలమున మీ అందరికీ నా శుభోదయములు, నా శుభాశీస్సులు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రపంచ క్రైస్తవులైన వాళ్ళరా, మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన యెహోవా దేవుడు ఉన్నవాడు అయిన దేవుడిగా నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నాతో ఎలాగా మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను ఉన్నవాడునైనా అనువాడునైనా దేవుడను. నేను నా నోరు తెరిచి మాట పలికితే సృష్టి కలుగుతుంది. నేను నా నోరు తెరిచి నీతో మాట్లాడటం లేదు. నా రెండు పెదాల నుండి సన్నని స్వరాలను నా రాజ్యం నుంచి నీ వద్దకు పంపుతూ నీతో మాట్లాడుతూ ఉన్నాను. నేను గతంలో కూడా ప్రవక్తలను, నాయకులను ఎంచుకున్నప్పుడు వారితో కూడా నా రెండు పెదాల నుండి సన్నని స్వరాలను నా రాజ్యం నుంచి వారి వద్దకు పంపి వారితో మాట్లాడాను. వారితో మాట్లాడిన రీతిగానే ఇప్పుడు నీతో కూడా మాట్లాడుతున్నాను అని దేవుడు చెప్పాడు. దేవుని జనులైన వాళ్ళరా, మీరు తెలుసుకోండి, యెహోవా దేవుడు ప్రవక్తలతోనూ నాయకులతోనూ ఎలాగ మాట్లాడతాడో అని ఇప్పుడు మీకు చెప్తున్నాను. దేవుడు నోటి మాట పలికితే సృష్టి కలిగిద్దని మీ అందరికీ తెలుసు. మరి దేవుడు ఎలాగ మాట్లాడుతున్నాడు ప్రవక్తలతో, నాయకులతో అనేది మీలో కొంతమందికి తెలియకపోవచ్చు. ఇప్పటి వరకు వాళ్ళకి చెప్తున్నాను. దేవుడు తన నోరు తెరవకుండా తన రెండు పెదాల నుండి సన్నని స్వరాలను వారి వద్దకు పంపుతూ తన రాజ్యం నుంచి ఆ స్వరాలతోనే మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ఇప్పటికి కూడా ఆ విధంగానే మాట్లాడుతూ ఉన్నాడు. నాతో కూడా ఆ విధంగానే మాట్లాడుతూ ఉన్నాడు. అని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఈ విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకోండి. దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాతో మాట్లాడాడు. నాతో మాట్లాడిన మాటలనే నేను మీకు చెప్తున్నాను. దేవుడు నన్ను ఎందుకు మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు అంటే, మీ శరీరాల మీద లూసిఫర్కి అధికారం ఉంది. ఆదాము అవలైన మీ ఆది తల్లిదండ్రులైన ఆదాము అవలైన వాళ్ళు లూసిఫర్ అయిన సాతాను మాటలు విని పాపం చేసినందుకు వారి సంతానమైన లోకమానవాడైన మీ అందరి శరీరాల మీదకి సాతాను అయిన లూసిఫర్ అధికారం కలిగి ఉంది. ఎప్పటి నుంచి అంటే ఆదాము అవల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాల భూజనులైన వారి అందరి శరీరాల మీద, ప్రతి ఒక్కరి శరీరాల మీద లూసిఫర్ అధికారాన్ని కలిగి ఉంది. ఆ అధికారంతో నరులైన వారిని ఎలాగ జమ చేస్తుందో ఆదాము అవల నుండి ఇప్పటి వరకు వచ్చిన మీ తరం వరకు కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. దాని అధికారం కింద ఉండి దాని సొంత జ్ఞానంతోనే మిమ్మల్ని పాపంలో పడివేస్తుంది. దాని కోరికలు, దాని ఫీలింగ్స్తోనే మిమ్మల్ని పాపంలో పడివేస్తుంది. దాని కోరికలను, ఫీలింగ్స్ని, దాని ఆలోచనలను మీరు తెలుసుకోలేకపోతున్నారు. అన్ని తరాల వాళ్ళు ఈ లోకం అంతం చేయాలి అని దేవుడు కోరుకొని, ఈ లోకం అంతం చేసే ముందు లూసిఫర్ మీ శరీరాలతో బయటికి ఎలాగ జీవిస్తుందో, దాని అధికారం మీ శరీరాల మీద ఎలాగుందో, అది మిమ్మల్ని ఎలాగ జమ చేస్తుందో మీరు తెలుసుకోవాలని లూసిఫర్ జీవితం గురించి నాకు తెలియపరిచాడు దేవుడు. ఎందుకంటే మీ మీద ప్రేమతోనే, మీ మీద కేవలము మిమ్మల్ని ప్రేమించిన మీ తండ్రి అయిన దేవుడు మీ మీద ప్రేమతోనే మీ అందరి శరీరాల మీద లూసిఫర్ అధికారాన్ని ఎలా కలిగి ఉంది, మిమ్మల్ని ఎలాగ జీవం చేస్తుందో మీకు తెలియపరచమని నన్ను ఎంచుకున్నాడు. అందుకే ఇప్పుడు నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇదంతా కూడా దేవుని గొప్పతనమే. కేవలం దేవుడు మిమ్మల్ని ప్రేమించే మీ గురించి నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఏది కూడా నా సొంత మాటగా మీరు ఎంచవద్దు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఈరోజు నేను మీకేం చెప్పాలి అని కోరుకున్నాను అంటే, కొంతమంది భార్యాభర్తలైన వాళ్ళు
వివాహం చేసుకున్న తర్వాత వారు ఒకరి మీద ఒకరు ఎంతో ప్రేమను చూపించుకుంటూ ఉంటారు. ఎంతో ఆప్యాయతను, ఎంతో అన్యోన్యంగా కలిసి జీవిస్తూ ఉంటారు. మమైక్యమైపోయి ఒకరితో ఒకరు మమైక్యమైపోయి ప్రేమను పంచుకుంటూ, ఒకరి మీద ఒకరు ప్రేమను చూపించుకుంటూ, ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయతతోనూ, ఎంతో మమైకమైపోయి కలిసి జీవిస్తూ ఉంటారు భార్యాభర్తలైన వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత. ఆ ప్రేమను పరలోకమందున్న మీ తండ్రి అయిన దేవుడు చూసి దేవుడు ముగ్ధుడవుతున్నాడంట. దేవుడు నాకేం చెప్పాడంటే, భూలోకంలో నేను సృష్టించుకున్న నా జనులైన వాళ్ళు ఒకరి మీద ఒకరు ప్రేమను చూపించుకోవటాన్ని నేను నా పరలోక రాజ్యంలో నా సింహాసనం మీద ఆసీనునైన నేను చూసి ముగ్ధుడవుతున్నాను. ముగ్ధుడయ్యి మురిసిపోతున్నాను. మురిసిపోయి నా జనులైన వాళ్ళకి నా తరపున బహుమానము ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. బహుమానాన్ని ఇవ్వాలని కోరుకొని నేను నా రాజ్యంలో నా సింహాసనం మీద ఆసీనుడైన నేను నా నోటి నుండి జీవవాయువుని బయటికి వది ఆ జీవవాయువుని నా ముందు ఉంచుకొని జీవవాయువుతో నేను మాట్లాడతాను. జీవవాయువా, నువ్వు భూలోకానికి వెళ్ళి నా మనిషిగా జీవించు అని మాట్లాడతాను. అప్పుడు ఆ జీవవాయువు కాస్త జీవించు ఆత్మగా మారుతుంది. ఆ జీవాత్మగా ఉన్న నరులను నేను నా రాజ్యంలో సృష్టించాను ముందుగానే. ఆ జీవాత్మగా ఉన్న నరులను భూలోకానికి తీసుకొచ్చి స్త్రీ గర్భంలో ఉంచి ఆ జీవాత్మగా ఉన్న నరుల చుట్టూ స్త్రీ తీసుకున్న ఆహారాన్ని మాంసకణాలుగా మార్చి ఆ మాంసకణాలను స్త్రీ గర్భం సంచిలోకి తీసుకువచ్చి నా 2 చేతుల నుంచి ఆ మాంసకణాలను నా 2 చేతులతో తీసుకొని శిశువులను తయారు చేస్తూ ఉన్నాను. వారికి నా తరపున బహుమానంగా ఇస్తున్నాను. నేను వారి ప్రేమను చూసి ముగ్ధునాయను గనక అని దేవుడు చెప్పాడు. అవును, భార్యాభర్తలైన మీరు వివాహం చేసుకున్న తర్వాత ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమను మీ పరలోకపు తండ్రి అయిన దేవుడు చూసి ముగ్ధుడవుతున్నాడంట. ముగ్ధుడయ్యే తన తరపున మీకు సంతానాన్ని ఇస్తున్నాడు. అంత ప్రేమను కలిగి ఉన్నాడు మీ మీద. అంత ప్రతి సెకండ్ కూడా మీ తండ్రి మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. దేవుడు మీ సంతానాన్ని ఎలాగ తయారు చేశాడంటే, మీ ఇద్దరి రూపురేఖలతోనే దేవుడు తయారు చేశాడు. మరి ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏమిటి అంటే, కొంతమంది భార్యాభర్తలైన వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలానికి వాళ్ళ మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలకు, చిన్న చిన్న గొడవలకు విడిపోవాలని ఆలోచిస్తూ ఉంటారు. విడాకులు తీసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాటిని తట్టుకోలేకపోతున్నాము అని అనుకుంటూ ఉంటారు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు, చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు వారి మెదడు ఆలోచించిద్దా అంటే, వాటిని పదే పదే గుర్తు తెచ్చుకునిద్దా అంటే గుర్తుకు తెచ్చుకోదు. మరి అలాంటి ఎవరైతే విడాకులు తీసుకొని మేము విడిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారో, అలా కోరుకుంటూ ఉన్నారో, అలాంటి భార్యాభర్తలతో ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను. కేవలము వాళ్ళ గురించి దేవుడు నాకు చెప్పిన సంగతులనే ఇప్పుడు నేను మీకు చెప్తూ ఉన్నాను. విడిపోవాలని, విడాకులు తీసుకొని విడిపోవాలని కోరుకునే భార్యాభర్తలైన వాళ్ళరా, మీ తండ్రి అయిన దేవుడు మీ గురించి నాతో మాట్లాడిన మాటలనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఏది కూడా నా సొంత మాటలు కానే కాదు అని మీరు గుర్తించండి. నేను మీ కింద మీ పనివాడిగానే ఈ సంగతులు అన్నీ మీకు చెప్తూ ఉన్నాను. మరి మీ మధ్య భార్యాభర్తలైన మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు, చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే, మీ మెదడు తనకై తాను వాటిని పదే పదే గుర్తు తెచ్చుకునిద్దా అంటే పదే పదే గుర్తు తెచ్చుకోదు. మీ మెదడుకంటూ సొంత జ్ఞానం ఉందా అంటే సొంత జ్ఞానం లేదు. మీ మెదడుకు నెగిటివ్ జ్ఞానం ఉందా అంటే నెగిటివ్ జ్ఞానం లేనే లేదు. మీ మెదడు మీ భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలకు ఎప్పుడు వాటినే పదే పదే గుర్తు తెచ్చుకుంటూ వాటి గురించి ఆలోచిస్తుందా అంటే వాటి గురించి ఆలోచించే శక్తిని దేవుడు ఇవ్వలేదు. మరి మీ మెదడుని దేవుడు ఎందుకు ఇచ్చాడు మీకు అంటే, మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకొని మీరు ఆలోచించి జీవించడానికే దేవుడు ఇచ్చాడు. అంతేగాని మీ మెదడుకంటూ సొంత జ్ఞానాన్ని మాత్రము
ఇవ్వలేదు. మీ మెదడు ఒక మనిషి కాదు. ఒక మనిషిలాగా ఆలోచిస్తూ మిమ్మలను జీవింప చేయలేదు. మీ జీవితంలో ఉదయం లేచిన నాటి నుండి నిద్రపోయే వరకు కూడా మీరు ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఏది చూడాలి, ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ మీ మెదడు తనకై తాను మిమ్మల్ని జీవింపచేసే శక్తిని ఇవ్వలేదు. దేనికి అంటే మీ మెదడుకంటూ సొంత జ్ఞానము లేదు కనుక. మీరే నిద్ర లేచిన నాటి నుండి మీరు ఏం మాట్లాడాలి, ఏం చూడాలి, ఏం పని చేయాలి, ఎప్పుడే పని చేయాలి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మీకే మీరు ఆలోచిస్తూ మీరు జీవించడానికే దేవుడు మీకు మెదడునిచ్చాడు. మీకే మీరు ఆలోచించకుండా మీ తలలో వినే ఆలోచనలు అన్నీ కూడా జ్ఞానము మీరు దైనందిన జీవితాన్ని జీవించడానికి కావలసిన ఆలోచనలు వస్తున్నాయంటే మీ మెదడులో అవన్నీ కూడా మీవే అంటే మీకు కానే కాదు. మీరు ఆలోచిస్తున్నారా అంటే మీరు ఆలోచించట్లేదు. మీ మెదడు నుంచి వస్తున్నాయంటే మీ మెదడు నుంచి రావటం లేదు. ఎందుకంటే మీ మెదడుకు సొంతగా ఆలోచించే శక్తిని దేవుడు ఇవ్వలేదు. ఇంకా మీ మెదడుకు సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు అని నేను మీకు చెప్తున్నాను. ఒక మనిషి కానే కాదు, ఒక మనిషిలాగా మీ మెదడు ఆలోచించలేదు. ఒక మనిషిలాగా మీ మెదడు రియాక్ట్ కాదు అన్నిటికీ. మీరు జీవితంలో వచ్చు వాటన్నిటికీ రియాక్ట్ కాదు, నెగిటివ్గా ఆలోచించదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మరి మీ మెదడు మీకు ఎలాగ ఉపయోగపడుతుంది అంటే మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, ఆ సెల్ ఫోన్ మెమరీ ఉంటుంది. ఆ సెల్ ఫోన్ మెమరీలో మీకు కావలసిన వాటన్నిటిని కూడా స్వీకరించి భద్రపరుచుకుంటూ ఉంటారు. అలాగే మీ మెదడు కూడా ఒక సెల్ ఫోన్ మెమరీ లాగే మీకు ఉపయోగపడుతుంది. మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవటానికే ఉపయోగపడుతుంది. మీ సెల్ ఫోన్ మెమరీలో మీరు దాచుకున్న దానిని మీరు మీ సెల్ ఫోన్ ఆన్ చేసి మీరు వెతికినప్పుడు సెల్ ఫోన్ మెమరీ తనలో మీరు దాచిన దానిని మీకు చూపిస్తూ ఉంటుంది. అలాగే మీ మెదడు కూడా సెల్ ఫోన్ మెమరీ లాగే మీకు ఉపయోగపడుతుంది. మీరు మీ మెదడులో దాచిన జ్ఞానంలో దేని గురించి అయితే మీరు ఆలోచిస్తూ ఉంటారో, దేని గురించి అయితే మీరు గుర్తు తెచ్చుకోవాలని కోరుకొని ఆలోచిస్తూ ఉంటారో, మీరు అప్పుడు ఆలోచించినప్పుడు మీ మెదడు తనలో దాచిన దానిని మీకు చూపిస్తూ మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. అంతవరకే మీ మెదడు మాకు ఉపయోగపడుతుంది. మీ సెల్ ఫోన్ మెమరీ తనకై తాను తనకు కావలసిన జ్ఞానాన్ని, మీకు కావలసిన జ్ఞానాన్ని, మీకు కావలసిన సమాచారాన్ని తనకై తాను స్వీకరించి భద్రపరచుకోలేదు తనలో. అలాగే మీ మెదడు కూడా తనకై తాను సొంతగా మీకు కావలసిన జ్ఞానాన్ని తనకై తాను సంపాదించుకొని లోకంలో నుండి తనలో భద్రపరుచుకొని సమయ సందర్భానుసారంగా ఆలోచిస్తూ మిమ్మల్ని జీవింపచేసే శక్తి లేదు. దేవుడు ఆ శక్తిని ఇవ్వలేదు. ఎందుకంటే మీ భార్య భర్తలైన మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు మీరు మీ తలలో వింటూ ఉంటారే నెగిటివ్ ఆలోచనలు, విడిపోవాలనే ఆలోచనలు, విడాకులు తీసుకోవాలనే ఆలోచనలు వింటూ ఉంటారే, అవన్నీ కూడా మీ మెదడు ఆలోచిస్తుందా అంటే వాటన్నిటిని ఆలోచించదు. మీరు మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు ఆడినప్పుడు, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు మీ మధ్య వాటినే మీ మెదడు పదే పదే గుర్తుకు తెచ్చుకుంటుందా అంటే మీ మెదడు తనకై తాను ఒక మనిషిలాగా గుర్తుకు తెచ్చుకోలేదు. ఆ శక్తిని దేవుడు మీ మెదడుకి ఇవ్వలేదు. మరి ఆ నెగిటివ్ ఆలోచనలు, మీ భార్య భర్తలు మీరు ఒకరి మీద ఒకరు మాట్లాడుకునే మాటలను, ఒకరినొకరు దూషించుకునే దూషణను, ఒకరినొకరు నిందించుకునే నిందలు అన్నిటినీ గురించి మీకే మీరు గుర్తు తెచ్చుకుంటున్నారా అంటే మీకే మీరు గుర్తు తెచ్చుకుంటేనే అవి మీగానే ఉంటాయి. కానీ మీకే మీరు గుర్తు తెచ్చుకోకుండా మీరు మీ తలలో వాటన్నిటినీ వింటున్నారు అంటే అవన్నీ కూడా మీ మెదడు ఆలోచిస్తుందా అంటే ఆలోచించట్లేదు. మీ మెదడు తనకై తానే ఆ నెగిటివ్ అన్నిటినీ కూడా, నిందలన్నిటినీ, అవమానాలన్నిటినీ పదే పదే గుర్తు తెచ్చుకుంటుందా అంటే గుర్తుకు తెచ్చుకోదు. తనకై తాను ఆలోచించే శక్తి లేదు కనుక. మరి మీరు ఆలోచించకుండా మీరు మీ తలలో వింటున్న ఆ నెగిటివ్ ఆలోచనలు మీ జీవిత భాగస్వామి నుండి విడిపోవాలి అని వచ్చే ఆలోచనలు, విడాకులు తీసుకోవాలి అని వచ్చే ఆలోచనలు అన్నీ కూడా ఎవరివి? మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనే మాటలను పదే పదే గుర్తు తెచ్చుకునేది ఎవరు?
మీకు గుర్తు చేస్తుంది ఎవరు? మీ మెదడు అంటే మీ మెదడు కాదు. మీరా అంటే మీరు గుర్తు తెచ్చుకోవట్లేదు. మరి ఎవరు అంటే ఇప్పుడు నేను మీకు చెప్తూ ఉన్నాను. మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉండ లూసిఫర్ అయిన లోకాధికారి అయిన లూసిఫర్ ఏం చేస్తుందంటే ఆదాము అవ్వలైన వాళ్ళు చేసిన పాపానికి వారి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి దాని సొంత జ్ఞానంతో, దాని సొంత కోరికలతో, దాని సొంత ఫీలింగ్స్తో వారిని జీవింప చేస్తూ వచ్చింది. వారిని ఎలాగ జీవింప చేస్తుందంటే వాళ్ళ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ అది దాని జ్ఞానాన్ని వారి జీవితానికి సంబంధించిన జ్ఞానంతోనే జీవింప చేస్తూ నెగిటివ్ జ్ఞానంతోనే జీవింప చేస్తూ వచ్చింది ఆదాము అవ్వలైన వారిని. వారి సంతానమైన భూలోక మానవాళి అందరి శరీరాల మీద కూడా వారు చేసిన పాపానికి, ఆదామవులు అయిన వారు చేసిన పాపానికి తల్లిదండ్రులు చేసిన పాప ఫలితాన్ని పిల్లల మీద ఉంచుతాడు దేవుడు. అందుకే ఆదామవులైన మీ అందరి తల్లిదండ్రులైన ఆదాముల అవ్వలో చేసిన పాపానికి లోకమానవాళ్ళైన వారి సంతానం మీద అందరి శరీరాల మీద లూసిఫర్కి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఆదాము అవ్వలు చేసిన పాపానికి మీ అందరి శరీరాల మీద సాతానుకు అధికారాన్ని ఇచ్చాడు లూసిఫర్కి. ఆ అధికారంతోనే ఆదాములో నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాల ప్రజల శరీరాల మీద లూసిఫర్ అధికారాన్ని కలిగి ఉండి దాని జ్ఞానాన్ని, దాని నెగిటివ్ జ్ఞానాన్ని వారి తలలోకి పంపి వాటి దాని జ్ఞానానుసారంగానే వారిని జీవింప చేస్తూ వచ్చింది. మరి ఇప్పుడు కూడా మీ శరీరాల మీద లూసిఫర్ అధికారాన్ని కలిగి ఉండటము అది మీరు చేసిన పాపానికి మాత్రము కానే కాదు. మీ ఆది తల్లిదండ్రులైన ఆదామవులైన వాళ్ళు చేసిన పాపానికే అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉంది లూసిఫర్. ఆ అధికారంతోనే దాని నెగిటివ్ జ్ఞానాన్ని భార్యాభర్తలైన మీ మధ్య వచ్చు చిన్న చిన్న మనస్పర్ధలకు, చిన్న చిన్న గొడవలకు లూసిఫర్ ఏం చేసిందంటే మీ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ మిమ్మల్ని విడికొట్టాలని మీరు విడాకులు తీసుకునే విధంగా అది దాని జ్ఞానాన్ని మీ తలలోకి పంపుతూ ఉంటుంది. పదే పదే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనే మాటలనే పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది మీ తలలోకి పంపుతూ. వాటినే మీరు మీ తలలో వింటూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు మీరు ఏమనుకుంటారంటే మా జీవిత భాగస్వామి, మా భర్తలు, మా భార్యలు అనే మాటలే మాకు పదే పదే గుర్తొస్తున్నాయి. వారు చూసే చూపులే, వారు కొట్టడే మాకు పదే పదే గుర్తొస్తుంది అని అనుకుంటూ ఉంటారు. మీ మెదడు వాటన్నిటిని పదే పదే గుర్తు చేసుకుంటుందంటే గుర్తు చేసుకునే శక్తిని దేవుడు మీ మెదడుకు ఇవ్వలేదు. మీ మెదడు తనకై తాను మీ జీవిత భాగస్వామి అనే మాటలను గుర్తు తెచ్చుకోలేదు అని నేను మీకు చెప్తున్నాను. మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండ లూసిఫర్ మీ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య జరిగే చిన్న చిన్న మనస్పర్ధలకు, చిన్న చిన్న గొడవలకు దానికి సంబంధించిన జ్ఞానంతో ఆలోచిస్తూ దాని ఆలోచనలన్నిటినీ కూడా మీ తలలోకి పంపుతూ ఉంటుంది. అది ఎలాగ పంపుతుంది అంటే చెడ్డవాళ్ళైన మీ స్నేహితులు ఉన్నప్పుడు వాళ్ళ ఫోన్ నుంచి మీ ఫోన్కి ఫోన్ చేసి మీతో మాట్లాడుతూ చెడు మాటలు మాట్లాడుతూ నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాటన్నిటినీ కూడా మెసేజ్ల ద్వారా పంపుతూ ఉంటారు. అలాగా పంపిన వాటన్నిటినీ కూడా మీరు మీ ఫోన్ ద్వారా వింటూ ఉంటారు, మీ ఫోన్లో చూస్తూ ఉంటారు. ఆ నెగిటివ్ సంబంధించిన మొత్తం కూడా మీ ఫోన్ ఇవే అంటే మీ ఫోన్ ఇవి కానే కాదు. ఆ నెగిటివ్ అన్నిటినీ కూడా మీరు మీ చెడ్డవాళ్ళైన మీ స్నేహితులకు పంపుతున్నారు. అలాగే లూసిఫర్ చెడ్డది కనుక మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉండి భార్యాభర్తలైన మీ మధ్య వచ్చు చిన్న చిన్న మనస్పర్ధలకు, గొడవలకు దాని నెగిటివ్ జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా మీ తలలోకి పంపుతూ ఉంటుంది. పదే పదే దాని జ్ఞానం నుండి వచ్చే ఆలోచనలు పంపుతూ ఉంటుంది. ఎందుకంటే అది చెడ్డది కనుక మిమ్మల్ని విడగొట్టి మీరు విడిపోతే ఆనందంగా ఉండాలని, అది సంతోషించాలని అలా చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు లూసిఫర్ జ్ఞానాన్ని మీరు మీ తలలోకి పంపుతుంది కనుక ఆ జ్ఞానాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారని దేవుడు చూసి ఆ లూసిఫర్ జ్ఞానం మీ తలలోకి ఎలా పంపుతుందో తెలియపరచడానికే మీరు దాని జ్ఞానంతో జీవించకూడదని, భార్యాభర్తలైన మీరు విడిపోకూడదని దేవుడు కోరుకొని నాకు చెప్పిన సంగతులని నేను మీకు చెప్తూ ఉన్నాను. దేనికి చెప్పాడంటే దేవుడు మిమ్మల్ని ఎంతో అపూర్వంగా ప్రేమించాడు, ఎంతో అపూర్వంగా మిమ్మల్ని సృష్టించుకున్నాడు కనుక అంత అపూర్వంగా ప్రేమించిన దేవుడు మీరు ఒకరి మీద ఒకరు వివాహం చేసుకున్న తర్వాత ప్రేమను చూసిన దేవుడు
ముగ్ధుడయ్యే మీకు సంతానాన్ని ఇచ్చాడు. మరి మీరు భార్యాభర్తలుగా దేవుని ముందు ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ, గొడవలాడుకుంటూ, నిందించుకుంటూ, అవమానించుకుంటూ ఇట్లా విడాకులు తీసుకోవాలని కోరుకుంటూ ఉంటే దేవుడు ఆనందంగా ఉండటం లేదు. దేవునికి బాధ కలుగుతుంది. మరి ఆ బాధ కారణము భార్యాభర్తల మధ్య మీ మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు రావడానికి కారణము, ఆ మనస్పర్ధలు రావడానికి కారణము, వాటికి కావలసిన ఆలోచనలు అన్నీ కూడా లూసిఫర్వే. ఎందుకంటే భార్యాభర్తలైన మీరు ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఉంటూ ఒకరి మీద ఒకరు ప్రేమను చూపించుకుంటూ ఉంటాం లూసిఫర్ చూసి ఓర్వలేదు. మిమ్మలను బాధ పెట్టాలని, మీ జీవితంలో సంతోషమే లేకుండా చేయాలని దాని నెగిటివ్ జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. ఆ జ్ఞానాన్నే మీరు మీ తల్లో వింటూ ఉన్నారు. ఆ జ్ఞానం గురించి, లూసిఫర్ జ్ఞానం గురించి మీకు తెలియకపోవడం వల్ల మీరేమనుకుంటున్నారంటే ఆ జ్ఞానం మొత్తం కూడా మాదే అని అనుకొని ఆ జ్ఞానం అనుసారంగా మీ జీవిత భాగస్వామితో గొడవలు పడుతూ, నిందించుకుంటూ, దూషించుకుంటూ ఉంటూ ఉంటారు. ఆ జ్ఞానం మీది కాదని మీరు గుర్తించండి. మీ మెదడు ఆలోచిస్తుందంటే మీ మెదడు కాదు. ఎందుకంటే లూసిఫర్ జ్ఞానంతో మీరు జీవించకూడదు అని దేవుడు చూసి లూసిఫర్ జ్ఞానం ఎలాగుంటుందో నాకు చెప్పాడు కనుకనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ప్రతిదీ కూడా దేవుడు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఏది కూడా నా సొంత మాటగా ఎంచవద్దు. అదంతా కూడా దేవుని గొప్పతనమే. మీ మీద ప్రేమతోనే దేవుడు చెప్పాడు నాకు. కనుక లూసిఫర్ మీ తల్లో పంపే జ్ఞానానుసారంగా మీరు జీవించమాకండి. ఇంకా లూసిఫర్ మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి దాని నెగిటివ్ ఫీలింగ్స్ని విడిపోవాలని కోరుకునే ఆలోచనలను, ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా మీ శరీరాల మీద పంపుతుంది. సాడ్గా ఉండే ఫీలింగ్స్ అన్నిటినీ బలంగా పంపుతుంది. ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా మీ శరీరంలో మీరు గుర్తిస్తూ ఉంటారు. మీ శరీరానికి దేవుడు ఫీలింగ్స్ని, కోరికలను ఇవ్వలేదు. అవును, మీకే మీరు మీ శరీరంతో ఫీల్ అయితేనే అవన్నీ కూడా మీ ఫీలింగ్స్గా ఉంటాయి. మీకే మీరు ఫీల్ కాకుండా మీ శరీరంలో విడాకులు తీసుకోవాలి, మా భార్యల నుండి, మా భర్తల నుండి విడాకులు తీసుకోవాలి అని సాడ్తో ఉన్న ఫీలింగ్స్ వస్తున్నాయంటే, బలమైన ఫీలింగ్స్ వస్తున్నాయంటే అవన్నీ కూడా మీ శరీరానికి కానే కాదు. ఎందుకంటే మీకే మీరు ఫీల్ అయితేనే అవి మీ ఫీలింగ్స్. మీకే మీరు ఫీల్ కాకుండా మీ శరీరంలో మీరు గుర్తిస్తున్న ఫీలింగ్స్ అన్నీ కూడా లూసిఫర్వే అని నేను మీకు చెప్తూ ఉన్నాను. లూసిఫర్ కోరుకునే కోరికలనే విడాకులు తీసుకోవాలని ఆలోచించే ఆలోచనలను, కోరుకునే ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా మీ శరీరం మీదకి పంపుతూ ఉంటుంది, మీ తలలోకి పంపుతూ ఉంటుంది. వాటినే మీరు గుర్తిస్తూ ఉంటున్నారు మీ శరీరంలో. ఇకనైనా వాటన్నిటినీ కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు అని దేవుడు చూసి మీ మీద ప్రేమతోనే దాని ఫీలింగ్స్ని, దాని జ్ఞానాన్ని మీరు గుర్తించాలని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. కనుక వాటన్నిటినీ మీరు గుర్తించండి. మీ శరీరానికి ఫీలింగ్స్ని ఇవ్వలేదు, కోరికలను ఇవ్వలేదు, మీ మెదడుకి సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు. కనుక మీరు జీవించడానికి అనుకూలమైన శరీరాన్ని ఇచ్చాడు. భార్యాభర్తలుగా మీరు మీ మధ్య వచ్చు చిన్న చిన్న మనస్పర్ధలప్పుడు, చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు మీరు విచక్షణతో ఆలోచించి ఆ గొడవలన్నిటి నుండి మిమ్మల్ని మీరు సరి చేసుకుంటూ మీరు కలిసి జీవిస్తూ ఉండడానికే దేవుడు మీకు మెదడునిచ్చాడు. అంతేగాని మీ మెదడు తనకై తాను ఆలోచిస్తూ మిమ్మల్ని విడాకులు తీసుకునే విధంగా మిమ్మల్ని ప్రేరేపించదు, నడిపించదు, ఆలోచించదు అని నేను మీకు చెప్తున్నాను. ఈ సంగతులన్నీ మీరు తెలుసుకోలేకపోతున్నారనే దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఇదంతా దేవుని గొప్పతనము. కనుక లూసిఫర్ జ్ఞానంతో, లూసిఫర్ ఫీలింగ్స్తో మీరు జీవించమాకండి, విడిపోమాకండి అని నేను మీకు చెప్తున్నాను. మీరు కనుక విడిపోతే, దాని ప్రభావానికి గురయ్యి దాని జ్ఞానంతో విడిపోతే ఏం జరిగిద్దంటే, దేవుడి ముందు ఎలాగ కనబడిద్దంటే, మీకు జీవితం సరిపోలేదని, మీకు జీవితం సంతృప్తికరంగా లేదు అని, మీరు కోరికలు, ఆశలు తీర్లని దేవుని ముందు కనబడుతుంది. దేవుడు బాధపడుతూ ఉంటాడు. మీరు విడాకులు తీసుకొని విడిపోతే దేవుడు బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని సృష్టించిన మీ తండ్రి కనుక. అందుకే తన పిల్లలైన మీరు విడిపోతే దేవుడికి బాధ కలుగుతుంది. కనుక దేవుడు అది చూసి లూసిఫర్ తెలివితేటలను, లూసిఫర్ కోరికలను, ఫీలింగ్స్ని మీకు తెలియపరచమని, మీరు విడిపోకుండా చేయమని దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు కనుక నేను మీ కింద మీ పనివాడిగానే నేను మీకు చెప్తూ ఉన్నాను. భార్యాభర్తలైన వాళ్ళరా, మీరు విడిపోమాకండి, లూసిఫర్ జ్ఞానంతో జీవించమాకండి.
లూసిఫర్ కోరికలతో మీరు జీవించమాకండి, విడిపోమాకండి అని నేను మీకు చెప్తున్నాను. మీరు కనుక దాని జ్ఞానంతో విడిపోతే ఏం జరిగిద్దంటే దేవుడు చూస్తాడు, మీకు జీవితం సరిపోలేదని ఎంచుతాడు, మీకు కోరికలు తీరలేదని ఎంచుతాడు. ఎంచి మీరు చనిపోయిన తర్వాత జీవాత్మగా ఉన్న మిమ్మల్ని ఇక్కడనే ఉంచుతాడు. ఎందుకంటే చాలని మీ జీవితాన్ని మీరు జీవించాలని, తీరని కోరికలను మీరు తీసుకుంటూ జీవించాలని ఇక్కడనే ఉంచుతాడు. అప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఏమి జరిగిద్దంటే మీరు మనుషుల మధ్యకి వచ్చి, మీ కుటుంబంలో సభ్యుల మధ్యకి వచ్చి, వారిలో మీకు నచ్చిన వారిని ఎంచుకొని వారి శరీరాన్నే మీ శరీరంగా మార్చుకొని తీరని మీ కోరికలు తీర్చుకుంటూ జీవిస్తూ ఉంటారు. చాలని మీ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అందుకోసమే జీవాత్మైన మిమ్మల్ని ఇక్కడనే ఉంచుతాడు. ఇదే జరుగుతుంది ఈ లోకంలో అని నేను మీకు చెప్తున్నాను. కనుక భార్యాభర్తలైన మీరు విడిపోమాకండి. మీరు మీ తలలో వినే ఆలోచనల అనుసారంగా విడిపోమాకండి. మీ మధ్య గొడవలు రావడానికి, మనస్పర్ధలు రావడానికి కావలసిన ఆలోచనలన్నిటి కూడా లూసిఫర్ పంపేవే మీ తలలోకి. అవన్నీ కూడా మీవి కాదు, మీరు ఆలోచించేవి కాదు, మీ మెదడువి కాదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మీ శరీరంలో కలుగుతున్న ఆ నెగిటివ్ సంబంధించిన కోరికలు, ఆలోచనలు, ఫీలింగ్స్ అన్నీ కూడా లూసిఫర్వే, మీవి కాదని నేను మీకు చెప్తూ ఉన్నాను. అంత అధికారం ఉంది అని నేను మీకు చెప్తూ ఉన్నాను. పేతురు గారిని వాడుకున్న సాతాను మిమ్మల్ని కూడా వాడుకొని మిమ్మల్ని తప్పుదో పట్టిస్తూ ఉంటుంది. కయ్యూనుని వాడుకున్న సాతాను మిమ్మల్ని కూడా వాడుకొని మిమ్మల్ని తప్పుదో పట్టిస్తూ ఉంటుంది. ఇస్కరయోతు యూదాను వాడుకున్న సాతాను మిమ్మల్ని కూడా వాడుకొని మిమ్మల్ని తప్పుదో పట్టిస్తూ ఉంటుంది. కనుక దాని జ్ఞానాన్ని, దాని ఫీలింగ్స్ని మీ శరీరంలో పంపుతుంది కనుక వాటన్నిటినీ కూడా గుర్తించండి. దాని ప్రభావానికి గురయ్యి మీరు విడాకులు తీసుకోమాకండి, విడిపోమాకండి, గొడవలు పడవకండి అని నేను మీకు చెప్తున్నాను. మీ కింద మీ పనివాడిగా. లూసిఫర్ పిరికిది కనుక అది పిరికిది. ఎందుకంటే మీరు దాని జ్ఞానాన్ని, ఫీలింగ్స్ని, కోరికలను అన్నిటినీ కూడా ఎక్కడ కనిపెడతారని నిరంతరం భయపడుతూ ఉంటుంది, పిరిగితనంతో ఉంటుంది, భయంతో ఉంటుంది, మానసిక రోగంతో ఉంటుంది. కనుక అలాంటి మానసిక రోగికి, అలాంటి పిరిగిదానికి, అలాంటి భయస్థురాలకి మీరు భయపడమాకండి. మీరు భయపడకుండా మీరు ధైర్యంగా ఉంటే మీ ధైర్యమే మీకు బలం అవుతుంది, మీ ధైర్యమే మీకు మానసిక ధైర్యం అవుతుంది. ఆ బలంతోనే, ఆ ధైర్యంతోనే మీరు లూసిఫర్ మీ తల పంపే దాని నెగిటివ్ జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా వింటూ ఆ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు చెప్పుతూ ఉండండి. ఆ జ్ఞానం అనుసారంగా మీరు మాట్లాడకుండా క్రియలు చేయకమాకండి. మీ జీవిత భాగస్వామి ఎడల దాని ఫీలింగ్స్ని, నెగిటివ్ ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా, కోరికలన్నింటినీ కూడా మీ శరీరంలో పంపుతుంది కనుక వాటి అనుసారంగా మీరు జీవించకుండా వాటన్నిటినీ, దాని కోరికలను, ఫీలింగ్స్ని కూడా ఎప్పటికప్పుడు చంపుతూ ఉండండి. అలా చంపుతూ భార్యాభర్తలైన మీరు అన్యోన్యంగా కలిసి జీవించండి. మీరు వివాహం చేసుకున్నప్పుడు ఎలాగైతే ప్రేమను పంచుకుంటూ ఒకరి మీద ఒకరు ప్రేమను చూపించుకుంటూ జీవించారు, అలాగా మునుపటి వాళ్ళే మీరు జీవించండి అని నేను చెప్తూ ఉన్నాను. అప్పుడు మీరు ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటూ ఉంటే దేవుడు చూసి ముగ్ధుడవుతాడు అని నేను మీకు చెప్తూ ఉన్నాను ఇప్పుడు. కనుక మీరు ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే లూసిఫర్కి భయం అవుతుంది, మీ ధైర్యమే లూసిఫర్కి మానసిక రోగం అవుతుంది, మీ ధైర్యమే లూసిఫర్కి పిరికితనం అవుతుంది. ఆ పిరికితనం వలన, ఆ మానసిక రోగం వల్ల, ఆ భయం వల్ల దాని జ్ఞానాన్ని మీ తల్లోకి పంపలేదు, దాని కోరికలను, ఫీలింగ్స్ని మీ శరీరంలో పంపలేదు, మీ నుండి వెళ్ళిపోతుంది అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మీ శ్రేయభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా. భయపడమాకండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. దేవుని జనులైన వాళ్ళరా, దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు కనుక నేను మిమ్మల్ని మీ కింద మీ పనివాడిగానే కోరుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు నాకు ఆర్థికంగా నాకు సపోర్ట్ చేస్తే నేను లూసిఫర్ గురించి, లోకాన్ని పాలిస్తున్న లూసిఫర్ ప్రభావాన్ని తగ్గించాలని నేను కోరుకున్నాను కనుక దాని ప్రభావాన్ని కొంత తగ్గిస్తాను ఇలా నా వీడియోలు తీయటం వలన, నా మెసేజ్ల ద్వారా. కనుక మీరు నాకు ఆర్థికంగా సపోర్ట్ చేయండి. నా ఫోన్పే నెంబరు, నా పేటిఎం నెంబర్ మీకు ఇస్తున్నాను కనుక ఆ నెంబర్కి ఫోన్పే చేయటం ద్వారా మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను మరికొన్ని వీడియోలు తీస్తూ లోకానికి పంపుతూ ఉంటాను. ఇంకా మీ ద్వారానే, మీరు పంపించే డబ్బులతోనే లోకమాన వాళ్ళని లూసిఫర్ ఎలాగ వెళ్తుందో వారికి చెబుతూ దాని ప్రభావాన్ని కొంత తగ్గిస్తాను. ఎందుకంటే లూసిఫర్ లోకాన్ని పాలిస్తున్న లూసిఫర్ నచ్చటము, దాని ప్రభావాన్ని తగ్గించటము నా ఒక్కడి వల్ల అయితే కానే కాదు, మీ అందరి సపోర్ట్ వల్లనే నాకు సాధ్యమవుతుంది. కనుక మీ అందరి సపోర్ట్ నాకు అందించండి. ఎలాగంటే ఆర్థికంగా అందించండి. ఇంకా నా వీడియోలు అన్నిటిని కూడా షేర్ చేయటం వల్ల నాకు సపోర్ట్ చేయండి అని నేను మిమ్మల్ని మీ కింద మీ పనివాడిగానే రిక్వెస్ట్ కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ
మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని మరొకసారి నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.